వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం చితి పేరుస్తున్నారు. చనిపోయిన ఓ మనిషికి అంత్యక్రియలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిప్పంటించే లోపలే, ఆ చితికి నిప్పంటించే లోపలే ఆ మనిషి లేచి కూర్చున్నాడు. ఎస్, చితి మంటల్లో ఆ మనిషి లేచి కూర్చున్నాడు. ఆ మనిషి చనిపోలేదని నిర్ధారణ అయింది. ఆ మనిషి చనిపోయి 5-6 గంటలైంది. మరి ఎలా చనిపోలేదు? చితి మంటల్లో అతను లేచి ఎలా కూర్చున్నాడు? ఈ సంఘటన కలకలం రేపుతోంది. చనిపోయాడనుకున్న మనిషి మళ్ళీ ఎలా బతికాడు? 5-6 గంటల తర్వాత దహనకాండకు సిద్ధమైన వేళ ఆ మనిషి మళ్ళీ ఎలా ప్రాణం పోసుకున్నాడు? ఆత్మ తిరిగి వచ్చిందా? మళ్ళీ అతను ఆత్మ ప్రవేశించడంతో లేచి కూర్చున్నాడా? ఇప్పుడు అక్కడ పెద్ద టాక్. అతను లేచి కూర్చోగానే అక్కడ జనం ఒక్కసారిగా బెంబెలెత్తిపోయారు. దయ్యమో ఆత్మ అనుకొని పరుగులు తీశారు. కానీ ఆ మనిషి లేచి కూర్చున్నాడు. ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా ఇదే జరిగింది. రాజస్థాన్లోని జంజన్ అనే ఏరియాలో రోహిత్ షా కుమార్ అనే అతను చెవిటి మూగ, అతనికి మాట్లాడడం రాదు. అనాథాశ్రమం ఉంటాడు, అనాథగా బతుకుతున్నాడు. సడన్గా అతనికి ఆరోగ్యం పాడైపోయింది. అతను స్పృహ కోల్పోయాడు. అనాథాశ్రమం నిర్వాహకులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతన్ని పరీక్షించి వైద్యం చేయడం ప్రారంభించారు. అనేక గంటల పాటు శ్రమించిన అతను బతకలేకపోయాడు. అతను చనిపోయాడు. డాక్టర్లు చనిపోయాడంటూ ఆ మృతదేహాన్ని వాళ్లకు అప్పగించారు. అంతకుముందే దాదాపు 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆ మృతదేహాన్ని మార్చురీలో పెట్టారు. ఆ మార్చురీ నుంచి అతన్ని బయటికి తీశారు. ఆ అనాథాశ్రమం నిర్వాహకులు, కొంతమంది సంఘ సేవకులు, ఆసుపత్రి సిబ్బంది అతన్ని తీసుకెళ్లి సమీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని చితిపై పడుకోబెట్టారు. ఇక నిప్పంటించడమే తర్వాయి. అక్కడున్న వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించారు. అతడు శ్వాస తీసుకుంటున్నాడని. ఎస్, అతను ప్రాణం పోసుకున్నాడు. అతనిలో కదలిక స్పష్టంగా కనిపించింది. మొదట్లో అందరూ భయపడ్డారు, దయ్యమో ఆత్మ అనుకొని. కానీ చనిపోయిన 5-6 గంటల తర్వాత ఏ మనిషి అయినా బతికి కూర్చుంటే ఎవరికైనా భయం వేస్తుంది. సహజంగా మన వాళ్లకు, మన ఇండియాలో ఇది చాలా భయం కలిగించే విషయం. అందరూ భయపడ్డారు. చివరకు తేరుకొని అతడు బతికే ఉన్నాడని నిర్ధారించుకొని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా డాక్టర్లు అతను బతికే ఉన్నాడని నిర్ధారించారు. అంటే చనిపోయిన మనిషి మళ్ళీ బతికొచ్చాడనమాట. అతనికి మెరుగైన చికిత్స అందించే క్రమంలో జైపూర్లోని ఒక పెద్ద ఆసుపత్రికి తరలిస్తున్న టైంలో అతను మళ్ళీ ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన మనిషి బతికాడు. బతికిన కొద్ది గంటల్లో మళ్ళీ చనిపోయాడు. ఈ పెద్ద మిస్టరీగా మారింది. అక్కడ స్థానికంగా ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. ఒక మనిషి చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించి అతన్ని మార్చురీకి తరలించారు. మార్చురీలో 4-5 గంటల పాటు ఉన్న మనిషి శవం అతన్ని తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తే ఆ శవం ఇలా లేచి కూర్చుంది. దీనిపై జిల్లా కలెక్టర్ కాస్త లోతుగా ఆలోచించారు. నిజానికి జరిగింది ఏంటంటే, ఆత్మ రిటర్న్స్ కాలేదు, దయ్యం రాలేదు, ఆత్మ రాలేదు. ఆ మనిషి అసలు చనిపోలేదు. డాక్టర్లు స్పృహ కోల్పోయిన ఆ మనిషిని చనిపోయాడంటూ సర్టిఫై చేశారు. అంత్యక్రియలకు ఇలా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ 3 డాక్టర్లను సస్పెండ్ చేశారు. కానీ చాలామంది ఆత్మ తిరిగి వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ వచ్చేసిందని, చనిపోయిన మనిషిలో ఆ ఆత్మ మళ్ళీ ప్రవేశించిందని చాలా బలంగా నమ్ముతారు కూడా మన వాళ్ళంతే. కానీ అక్కడ జరిగింది డాక్టర్ల నిర్లక్ష్యం. బతికున్న మనిషిని చనిపోయాడని డిసైడ్ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు రాజస్థాన్లో చర్చనీయాంశంగా మారింది.